అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. కడియం శ్రీహరి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ధర్మసాగర్ మండలం రాంపూర్ కేంద్రంగా డంపింగ్ యార్డ్ ఒకటి ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆ డంపింగ్ యార్డ్ వలన రాంపూరు, ధర్మసాగరు, మణికొండ, ఉనికిచెర్ల దాని చుట్టూన ఒక 10-12 ఊళ్ళలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కూడా జరుగుతుంది అధ్యక్ష. దాన్ని అక్కడి నుంచి తరలించాలని గత ప్రభుత్వంలో కూడా అనేక సార్లు విజ్ఞప్తి చేసినాం అధ్యక్ష, కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మా వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరం కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళాం. వారు త్వరలోనే డంపింగ్ యార్డ్ అక్కడిని షిఫ్ట్ చేస్తామని చెప్పారు. కరీంనగర్, వరంగల్, హుజరాబాద్, పర్కాల ఈ 2 కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలకు ఉపయోగపడే విధంగా ఒక పెద్ద ఏరియాను ఐడెంటిఫై చేయండి, డంపింగ్ యార్డ్ని షిఫ్ట్ చేద్దామని చెప్పారు. ఆదేశాలు ఇచ్చారు కానీ ఇంతవరకు ఇంకా అది కూడా ఏమీ పని ప్రారంభం కావడం అధ్యక్ష. సాయంకాలం పూట ఆ డంపింగ్ యార్డ్లో ఉన్న చెత్తను డిస్పోజ్ చేయడానికి వాళ్ళు నిప్పంటిస్తే ఆ పొగతోని 10-12 ఊళ్ళల్లో ఊపిరి కూడా తీర్చుకోలేని పరిస్థితి ఉన్నది అధ్యక్ష. చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఆ ప్రాంతంలో నెలకొన్నది. కాబట్టి దయచేసి నేను ఇండస్ట్రీ మినిస్టర్ను, ఆ ఎలియా మినిస్టర్ గారిని కోరుతున్నాను, దీని మీద రెస్పాండ్ కావాల్సిందే మీ ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దానం నాగేందర్ గారు. సార్, ఇవాళ మీరు కొంచెం లిబరల్గా లేనట్టు కనబడుతుంది, కట్ షార్ట్ చేస్తుండ్రు. కొంచెం ఇష్యూస్, చాలా మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక్క ప్రశ్నకు పరిమితమై మాట్లాడండి. మొన్ననేమో మల్టిపుల్ ఇష్యూస్ మీద మాట్లాడిచ్చారు సార్ మీరు, అందుకనే మాట్లాడగలుగుతున్నారు సార్. గతంలో ఎస్ఆర్డిపి కింద కేటీ రామారావు గారు